హాయ్ అందరికీ నమస్తే అండి. నేనైతే రామేశ్వరం వెళ్ళడానికి బయలుదేరినండి. మనమైతే బస్ స్టాండ్లో ఉన్నాం ఇప్పుడు. ఈడికెళ్ళి అయితే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. శ్రీరంగం ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం. రామేశ్వరం వెళ్ళేటప్పుడే శ్రీరంగం కూడా వెళ్ళాలని అనుకున్నా. ఇప్పుడైతే నేను కరీంనగర్ బస్ స్టాండ్లో ఉన్నానండి. ఇక్కడికి వెళ్ళిన జర్నీ స్టార్ట్ అయింది. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. నేనైతే ఆల్రెడీ వరంగల్కి వచ్చేసిన ఫ్రెండ్స్. ఇంకనైతే ఇక్కడికి వెళ్ళి మనకు చెన్నైకి ఉంది ట్రైను, వరంగల్ టు చెన్నై. ఈడికెళ్ళి ఇంకా మనమైతే తిరుచికి వెళ్ళి అక్కడికి వెళ్ళి శ్రీరంగం వెళ్ళాలండి. మనకైతే తెలుగు రాష్ట్రాల నుండి అయితే అటు సైడ్ అయితే ట్రైన్లు లేవండి. అందుకే చెన్నైకి వెళ్ళి మనం వెళ్ళాలండి. మనం చెన్నైకి వెళ్ళినామండి వరంగల్ నుండి వెళ్ళి. అక్కడికి వెళ్ళి అయితే చెన్నై నుండి అయితే మనం ఇంకా తిరుచికి వెళ్ళాం. తిరుచి నుండి శ్రీరంగంకి వెళ్ళాలంటే బస్సులు ఆటోలు అయితే అన్నీ ఉంటాయండి. చెన్నై నుండి ఏంటంటే ఎటు సైడ్ వెళ్ళడానికి కూడా అందుబాటులో ట్రైన్లు అయితే ఉంటాయండి. మనకైతే చెన్నైలో ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు. డైలీ పొద్దున సాయంత్రం అయితే ఇంకుంటాయి. ఎందుకంటే మనకు అందుబాటులో అక్కడికి వెళ్ళి అయితే ఏ ట్రైన్కి వెళ్ళాలన్నా ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. చెన్నైకి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ అటు దొరుకుతాయి. ఎనీ టైం ఉంటాయి అన్నట్టు, మధ్యాహ్నం పొద్దుట సాయంత్రం. ఇప్పుడైతే మనం వరంగల్ ఉన్నాం. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇదేనండి. చెన్నైకి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మనం అయితే ఉరుక్కుంటూ వచ్చి సెల్ఫీ తీస్తున్నా నేను. ఇంకనైతే ట్రైన్ ఆగుతుందండి. ఇప్పుడు ఎక్కి మనం చెన్నై వెళ్ళడమే. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇన్ని దర్శనాలు చేసుకున్నందుకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకనైతే ఈరోజు ఫాస్టింగ్ అండి, గురువారం కదా. ఇంకనైతే నేను ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చిన. వెజిటేబుల్ రైస్ ఉన్న ఆలు కర్రీ చేసిందండి. ఇంకనైతే మేము ట్రైన్ ఎక్కి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా 5:30కి అలా అయితే 6కు నేను ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి తిన్నా ఫ్రెండ్స్. ఇంకా నా ఫాస్టింగ్ అయితే ట్రైన్లోనే తినేసిన. ఇంకా తినైతే పడుకుందామని ఫిక్స్ అయినాం. నేను మా ఆయన అయితే తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం ఇంటికాడికి వెళ్ళి ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇంకనైతే హాయిగా పడుకున్నా. తెల్లారాక బిందాస్ అనుకున్న ఫ్రెండ్స్. ఇంకైతే ఆరామ్స్గా పడుకుందామని ఫిక్స్ అయినండి. మేమైతే నైట్ 10ంటికి దిగాలి చెన్నైలో. ఇంకా ఖాళీ టైంలో ఏం చేయాలో అర్థం కాలే. వరంగల్ కానీ నేనైతే కోను నెయిల్ పాలిష్ కొనుక్కొని ఇంకనైతే నెయిల్ పాలిష్ ఉన్న కోన్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా చలి పెడుతుంది. మా ఆయన ఏసీలో తీసుకుపోయింది కాబట్టి మనకు ఏసీ పడదండి అస్సలకే. ఇంకనైతే దుప్పటి కప్పుకొని కూర్చున్నా. ఇట్లా అయితే పెట్టుకుంటా అంటే మా ఆయన మామూలుగా వీడియో తీసుకుంటూ కూర్చున్నాడు అన్నట్టు. ఇంకనైతే మొత్తానికి చెన్నైలో దిగినామండి. ఈ టైం అయింది, నైట్ 10:30 అయింది మేము దిగే వరకు. ఇప్పుడైతే వెళ్తున్నా. మొహం చూడండి అంతా మాడిపోయింది. మనమైతే చెన్నై స్టేషన్లో దిగినాం కదా. ఇప్పుడైతే ఎగ్మోర్ అనే స్టేషన్ ఉంటుందండి. అక్కడికి ఆటోకి వెళ్ళి మనమైతే తిరుచికి వెళ్ళాలండి. ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ ఇవి ఎట్లుంటాయో అక్కడ కూడా అలానే ఉంటుంది అన్నట్టు. మనం పక్క స్టేషన్కి వెళ్ళాలండి. మనకైతే 10:30 దిగినాం కదా, 11:30 వరకు అయితే ఇంకో ట్రైన్ అండి తిరుచి పోవడానికి. ఇప్పుడైతే అక్కడికి వచ్చేసినాం మేము. ఇప్పుడైతే ఎగ్మూర్ రైల్వే స్టేషన్కి వచ్చిందండి. మనం వెళ్ళాల్సిన ట్రైన్ కూడా ఇదేనండి. మనం వచ్చే వరకు అయితే ట్రైన్ కూడా ఉంది. ఇంకనైతే మనం ఇక్కడైతే ట్రైన్ కింద షెడ్ లాగా ఉందండి. వర్షం అత్త కూడా తడవకుండా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఒక ఫోటో దిగిన, ఒక వీడియో తీసుకున్నా. ఇంకనైతే మేము తిరుచికి వచ్చి రైల్వే స్టేషన్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయినామండి. వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అప్ అయి ఇప్పుడైతే మనం దర్శనానికి బయలుదేరుతున్నామండి. శ్రీరంగం అయితే స్వామివారిని చూడడానికి నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి ముందుకు వెళ్తున్నాం అండి. ఇక్కడైతే డీజిల్ మనమైతే లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయండి 2-3. ఇదైతే సెల్తో స్కాన్ చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే మనం వేరే కాడ పెట్టుకోవడమే మంచిది. మేమైతే వేరే కాడ పెట్టుకున్నాం. ఒక బ్యాగ్కు 50 రూపీస్ అన్నట్టు. మొత్తం లాకర్ అంతా మనకు లగేజ్ అంతా అయితే లాకర్లో పెట్టుకొని మనం అయితే టెంపుల్కి బయలుదేరినామండి. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా కదా, చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే చూడండి మనమైతే పెట్టుకోవడానికి రాస్తున్నాం. ఇప్పుడు నేనున్న స్టేషన్ అయితే తిరుచి రైల్వే స్టేషన్ అండి. చూసిరు కదా, ఇక్కడనేనండి. ఇప్పుడు ఇటు సైడ్కి వస్తేనైతే మనకి ఇక్కడ లాకర్స్ ఉంటాయి. పెట్టుకొని అయితే వెళ్ళాలి. చాలామంది పెట్టుకుంటారు అన్నట్టు. మనం ప్రతి చోట రూమ్ తీసుకోవాలంటే మనకు ఇబ్బంది అవుతుందండి. అందుకే అయితే మనకు వెయిటింగ్ హాల్ దగ్గర స్టేషన్లో ఇట్లా మనకు లాకర్స్ అయితే ఉంటాయండి. నిజంగా చాలా బాగా అనిపించింది. లగేజ్ అంతా మోసుకొని వెళ్ళలేం కదా ప్రతి టెంపుల్కు. మనం అన్ని టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ స్టేషన్కి వచ్చి లగేజ్ తీసుకొని వెళ్ళొచ్చండి. ఈ జనాలందరూ అయితే అలానే వెళ్తున్నారు. ఇంకా లాకర్స్ అంతా పెట్టేసి అయితే ఇంకా స్టేషన్ బయటకు వచ్చేసిందండి. చూడండి వెదర్ అయితే చాలా బాగుంది. పొద్దున్నే 6:37 అవుతుందండి. నాకైతే మస్తు అనిపిస్తుంది ఆ వెదరు అదంతా చూస్తేనైతే. ఇంకనైతే బయటకు వెళ్ళి మనం ఇక్కడికి వెళ్ళి ఆటోకి వెళ్ళొచ్చు. బస్సులు కూడా ఉంటాయండి, అది మన ఇష్టం అన్నట్టు. మొత్తం అయితే ఇట్లా షెడ్ లాగా ఉంటుంది, ఎండ కొట్టకుండా. మనం స్టేషన్ బయటకు వెళ్ళినాక ఆ సైడ్ నుండి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలంటే షెడ్ లోపలికి వెళ్ళాలండి. ఆటోకి ఇదేనండి. ఇట్లయితే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎండాకాలం కాబట్టి చాలా ఎండలు కొడుతున్నాయి. నాకు ఇలా బాగా అనిపించింది. కొన్ని అయితే చాలా బాగుంటాయండి అటు సైడు. ఇదేనండి మనం బయటకు వచ్చినాక ఇక్కడ మనకు మామూలుగా
ఇదంతా సర్కిల్ అండి. ఆపోజిట్ వెళ్ళినాకనైతే శ్రీరంగం వెళ్ళే బస్సులు ఉంటాయండి. ఆడికెళ్ళి అయితే మనం బస్సు ఎక్కి వెళ్ళాలి. ఇదేనండి కనబడే బస్సు. ఇప్పుడైతే బస్సు ఎక్కి వెళ్ళాలి మనం. ఇంకనైతే మా ఆయన ఉరుకుతుండు, నేనైతే మెల్లగానికి వెళ్తున్నానండి. చూడండి చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే బస్సు ఎక్కేసినాం. బస్సులో మాత్రం చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే అలా ఎక్కువ పెట్టారు. చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చినాయి. ఒకప్పుడు అలా ఉండేది. ఈ టికెట్లు అయితే చిన్నప్పుడు చూసిందండి. ఇలా టికెట్లు కొట్టేది 11 రూపాయల టికెట్ అన్నట్టు మనిషికి. స్టేషన్ ఉండేది తిరిగి మనం టెంపుల్కి వెళ్ళడానికి, శ్రీరంగం టెంపుల్కు. మనం టికెట్ తీసుకోవాలంటే ఫోన్పేలు స్కానర్లు పనిచేయండి, క్యాషే ఇవ్వాలి వీళ్ళకైతే. నాకైతే ఈ బస్సులో వెళ్తా అంటే మస్తు అనిపించింది. అమ్మ వాళ్ళు ఉంటారు కదా ఒక ఏజ్కి వచ్చినాక, వాళ్ళందరూ అయితే ఇట్లా సంచులల్లో పూలు అవన్నీ తీసుకొని వస్తారు అమ్ముకోవడానికి. ఇవైతే చూడండి బస్ స్టాండ్కి వచ్చేసినాం. చాలా బస్సులు ఉన్నాయి. తిరుచి లోకల్ బస్ స్టాండ్ అండి. ఇదైతే పాలు అమ్ముకునే వాళ్ళు పొద్దున ఏ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఆ బిజినెస్ అయితే చేసుకుంటారండి. నిజంగా కష్టపడితేనేనండి ఫలితం ఉండేది. పెద్ద వయసు వాళ్ళు అయినా సరే పని చేసుకుంటారు. ఈ టికెట్లు ఇవి చూసినాక నాకు చాలా బాగా అనిపించింది. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా మా అమ్మతో బస్సులో వెళ్తే ఇలా టికెట్ కొట్టేవాళ్ళు. అట్లాంటి బ్యాగే అట్లాంటి టికెట్సే ఉండేటి అన్నట్టు చిన్నగా భలే అనిపిస్తుంది. ఇదైతే కావేరి నది అంటారండి. ఇప్పుడైతే దీనిపైన ఉండేలే మనం వెళ్ళాలి. కావేరి నదిలో ఇప్పుడైతే వాటర్ ఎక్కువ లేవండి, ఎండాకాలం కాబట్టి. వర్షాకాలం అయితే చాలా ఉంటాయి. దీని మీదకి వెళ్ళే బస్సులు బండ్లు ప్రతి ఒక్కటైతే వెళ్తాయండి. చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే. మనం బస్సులో వెళ్తుంటే చిన్న టెంపుల్ చాలా ఉన్నాయండి. అక్కడైతే నాకు మస్తు అనిపించింది. ప్రతి టెంపుల్ ముందైతే పూలు అమ్ముతుర్రండి. ఇంకనైతే మనం ముందుకు వెళ్తున్నాం. బస్సులో నా ప్రయాణం సాగుతుంది. ఎప్పుడెప్పుడు ఆ దేవుని దర్శించుకోవాలి, దేవుణ్ణి అయితే ఎప్పుడు చూద్దాం అనిపించిందండి. మొత్తానికి బస్ స్టాండ్కి వచ్చేసినామండి. ఇదేనండి టెంపుల్, రాజగోపురం కనబడేది. 21 గోపురాలు ఉంటాయండి. ఇదైతే మనకు కనబడేదే రాజగోపురం అండి. 21 గోపురాలల్లో ఇది పెద్దది అన్నట్టు. ఇందులోకి వెళ్ళి మనం వెళ్ళాలి. 7 ప్రహారాలు ఉంటాయి. మన భారతదేశంలో ఇదేనండి పెద్ద గోపురం. నేనైతే ఇందులోకి వెళ్తున్నా. మొత్తానికి 13 అంతస్తులు, 235 అడుగులు ఉంటుందండి టెంపుల్ అయితే. మన రాజగోపురం. ఇంక అందులోకి వెళ్ళి అయితే లోపలికి వెళ్ళాలండి. భక్తులందరూ వెళ్తున్నారు. విజయనగరం రాజులు ఈ గోపురాన్ని కట్టిర్రంట. శ్రీరంగం ఎలా అంటే ప్రతి ఊర్లో టెంపుల్ ఉంటుంది, కానీ శ్రీరంగం దగ్గర టెంపుల్లోనే ఊరు ఉంటుందండి. ఎటు చూసినా గోపురాలే కనబడతాయి. పెద్దగా ఉంటుంది. ప్రతి ఒక్క షాపు, ఇండ్లు మొత్తం టెంపుల్లోనే ఉంటాయి. చాలా బాగా అనిపించిందండి నాకు. మన హిందూ టెంపుల్ ప్రపంచంలో పెద్ద టెంపుల్ ఇది. చాలా బాగా ఉంది. ఈ టెంపుల్ 156 ఎకరాలలో ఉంది. టెంపుల్ అయితే 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. టెంపుల్లో టైమింగ్స్ ఉంటాయండి. ఆ టైమింగ్స్ని చూసుకొని వెళ్ళాలి. ఇక్కడైతే మనకు చెప్పులు, మొబైల్స్, బ్యాగ్స్ అయితే ఇక్కడ అన్ని పెట్టేసుకోవాలి లాకర్లా. రాజగోపురం నుండి వెళ్ళి 4వ గోపురం దాటినాక మెయిన్ ఎంట్రీ ఉంటుందండి టెంపుల్లకు. ఇప్పుడైతే మేము అంతా లగేజ్ ఇక్కడ పెట్టేసినాం. దర్శనానికి అయితే లైన్ కట్టినామండి. టెంపుల్ లోపలికి వచ్చేసిన నేనైతే. ఇప్పుడు కనబడే టెంపుల్ పేరు రంగ విలాసం టెంపుల్ అండి. ఇది దాటే మనం లోపలికి వెళ్ళాలి దర్శనానికి. మండపం నుండి అయితే లోపలికి వచ్చినాక చాలా బాగుంటాయి. చూడండి ప్రతి ఒక్క స్తంభం అయితే ఎలా ఉంది. ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. అది తర్వాత చూపిస్తాం మీకైతే. ఈ స్తంభాలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా ఉంటాయి. ఇక్కడైతే దీపం పెడతారండి తులసమాలతోని. ఇదైతే గజస్తంభం అంటారు కదా అండి. ఇక్కడైతే దీపాలు వెలిగించి స్వామివారికి తులసమాల పెట్టి ఇంకా తాళం కూడా వేసిరండి. ఉయ్యాళ్ళు కట్టిరు, ఎందుకో తెలియదు మనకైతే. ఇక్కడైతే మనం కూడా దండం పెట్టుకున్నాం. ఇట్లా ఎవడైతే మనం ముందుకు వెళ్ళాలి. ఈ దీపాలను చూసినాక మస్తు అనిపించిందండి. ఇదే గజస్తంభం మనం పైకి ఎక్కినాక యూ దగ్గర మస్తు కనబడుతుంది. ఇందులోకి వెళ్ళి అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా వికలాంగులు, వాళ్ళు అయితే వెళ్తారు. ఇక్కడైతే ఏనుగు ఉంటుందండి. స్వామివారిని పొద్దున వచ్చి మన స్వామివారిని అయితే నిద్రలకి వెళ్ళి లేపాలంటే ఏనుగు, గుర్రం, ఆవునైతే తీసుకొచ్చి ఇంకా నిద్రలకి వెళ్ళి లేపుతారట. అక్కడైతే ఏనుగు అందరికీ ఇట్లా బ్లెస్సింగ్ ఇస్తుందండి, డబ్బులు ఇస్తే. ఇంకనైతే దర్శనానికి టైం ఉందన్నాక నేనైతే చపాతి తింటున్నాండి. చాలా ఆకలి వేసింది. ఇంకనైతే చపాతి తిన్నాక మనం దర్శనానికి వెళ్దామని అయితే వెయిట్ చేసిన. టైమింగ్స్ ఉంటాయి కదా, మనం వెళ్ళే వరకు టైం అయిపోయింది. మళ్ళీ అయితే ఇంకా ఓపెన్ చేసి అంతసేపు వెయిట్ చేసిండండి. టెంపుల్ అయితే ఎటు చూసినా కూడా 2 కళ్ళు సరిపోవు. చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా అదృష్టం ఉండాలి చూడాలని అనుకుంటే. ఇక్కడైతే టికెట్ తీసుకున్నానండి నేను పైకి వెళ్ళడానికి. ఒకరికి 50 రూపీస్ అన్నట్టు. చూడాలంటే పైకి వెళ్ళాలి. టైం ఉంది కదా, ఆ లోపు చూద్దామన్నాడు ఇంకా మా ఆయన. 50 రూపీస్ ఒకరికి, ఇంక ఇద్దరం తీసుకుంటే 100 కదా. ఇక్కడికి వెళ్ళి అయితే మనం పైకి వెళ్ళాలి. అది కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే నేను బయలుదేరిన. అసలు చెప్పలేమండి ఆ నిజంగా ఆ శ్రీరంగంలో ఆ స్వామివారిని చూస్తాము అని అనుకుంటే నిజంగా అదృష్టం ఉండాలి. నేను ఏ జన్మల పుణ్యం చేసుకున్నానో తెలియదు.
ఈరోజు అయితే ఈ దేవుని చూసిన అంటే నా జన్మ ధన్యమైంది. ఇదేనండి మనం అయితే పైకి వచ్చేసినాం వ్యూ చూడడానికి. చూడండి పైన అన్ని టెంపుల్స్ కనబడతాయి అన్నీ. మనకు పైకి వచ్చినాకనైతే 21 గోపురాలు కనబడతాయండి. 4 సైడ్లో ఉంటాయి. ఇటు చూసినా కూడా గోపురమే అన్నట్టు. మొత్తం ఊరంతా కూడా టెంపుల్లోనే ఊరు ఉందని చెప్పిన కదండి. పైన చూస్తే ప్రతి ఒక్కటి కనబడుతుంది. ఇక్కడ గోల్డ్ కనబడతాను చూసిరా, అందులోనే ఉంటాడండి స్వామివారు అయితే. అన్ని గోపురాలకైతే కలర్ వేసిరండి. ఇక్కడ వైట్ కలర్లో కనబడే టెంపుల్కి అయితే అది గోపురానికి అయితే కలర్ వేయలే. ఎందుకంటే దాని పేరు వెల్లాయి గోపురం అంటారట. ఈ టెంపుల్కి కూడా ఒక విశేషం ఉందండి. బ్రిటిష్ వాళ్ళు అయితే స్వామివారిని దొంగలించడానికి వచ్చిర్రు విగ్రహం తీసుకుపోదామని. అప్పుడైతే ఆ అమ్మవారు ఏం చేసిందంటే ఆ టెంపుల్ మీదకి వెళ్ళి అయితే వాళ్ళని తోసేసి ఆమె కూడా దునికి చనిపోవడం జరిగింది. ఆమె గుర్తుగానైతే ఇది కట్టిర్రు అన్నట్టు. ఆమె గుర్తుగానైతే ఆ గోపురానికి వైట్ పెయింట్ వేస్తారు అన్నట్టు. దానికి ఒక చరిత్ర ఉందట. ఆ గోపురం పేరే వెల్లాయి గోపురం అన్నట్టు. పైన మాత్రం వ్యూ బాగుందండి. అన్ని గోపురాలు కనబడ్డాయి. చుట్టూ 4 సైడ్ల 4 ఉన్నాయి అన్నట్టు. చాలామంది వచ్చిర్రు. మనం కెమెరా కూడా తీసుకెళ్ళచ్చు. కాకపోతే దాన్ని డబ్బులు ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారు. మొబైల్ అయితే తీసుకెళ్ళచ్చు అండి. కనబడ్డది కదా ఇంతకుముందు చెప్పినా కదా మీకు గోపురం గురించి. ఇక్కడైతే పూజలు జరిపిస్తారండి. నిజంగా చాలా పెద్ద పెద్ద పూజలు జరిపిస్తారు. ఆ పూజలకు అయితే ఏమేమి సంబంధించినాయి అనేది కూడా చూడవచ్చు. మనం మొత్తానికైతే 5వ గోపురం దగ్గరకు వచ్చినాం. ఈ గోపురం నుండేలే మనం లోపలికి వెళ్ళాలండి. టెంపుల్ లోపలికి దర్శించుకోవడానికి. ఇక్కడైతే పూజ జరుగుతుంది అని చెప్పిన కదా. పూజకు సంబంధించిన పనులు అన్నీ తెచ్చిర్రు. మనం అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికి లైన్ కట్టినామండి. చాలా పెద్ద లైన్ ఉంది. 2 hours పట్టింది మాకు దర్శనానికి. దర్శనంలో 2-3 రకాలు ఉంటాయండి. ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపాయల టికెట్ ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది. ఫ్రీ దర్శనం అయితేనేమో టైమింగ్స్ ఉంటాయి. 50 రూపాయలు 100 రూపీస్ అయితే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అండి దర్శనానికి. ఇంకనైతే మేము ఫ్రీ దర్శనంలోనే ఉన్నాం. చాలామంది భక్తులు ఉన్నారు. 2 hours పట్టిందండి వెళ్ళడానికి. మస్తు ఎండ కొట్టుడు. కొంతవరకు ఎండ కొట్టింది, కొంతవరకు అయితే నీడు ఉంది. లైన్లో దొబ్బుకుంటూ అయితే వెళ్ళిరండి. మొత్తానికైతే ఎండకైతే వశపడక కొంగు కప్పుకున్న ఫ్రెండ్స్. కనబడేదేనండి మెయిన్ టెంపుల్. అందులోనే స్వామివారు ఉంటాడు. లోపలికైతే సెల్లు అలో లేదండి. ఇంకనైతే మనం వీడియో తీయలే. బయటకు వచ్చినాక విమాన గోపురం చూపించిన మీకైతే చాలా బాగుందండి. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అన్నట్టు. ఈ ప్యాకేజ్ మొత్తం సంచి అయితే కవరు అంటారు కదా, సంచేనండి. 200 రూపీస్. ఇంకా 2 లడ్డూలు, ఒక గారె, మురుకులు, ఇట్లా ఒక అరిసె అయితే ఇస్తారు. ఇది మొత్తం ప్యాకేజ్ అన్నట్టు. స్వామివారివి ఇట్లా ప్రింట్ వేసి సంచి మీద మాత్రం చాలా బాగుంది. టెంపుల్లో స్వామివారు ఇలానే ఉంటాడండి. సేమ్ ఈ కవర్ మీద ఎలా ఉన్నాడో సంచి మీద అలానే ఉంటాడు లోపలైతే. చాలా బాగుంది. ఇంకనైతే ఒకటి తీసుకున్నా అండి. 200 పెట్టి మనం ప్రసాదం పంచాలి కాబట్టి. ఇక్కడికి వెళ్ళి అయితే కొంచెం ముందుకు వచ్చిన నేను. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతుండ్రు. ఆలయ చరిత్ర తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన విష్ణుమూర్తి ఎలా ఇక్కడ ఉన్నాడు అనేది చూద్దాం మనం. విష్ణుమూర్తి అయితే పాలసముద్రం నుండి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు అయితే బ్రహ్మదేవుని దొరికిండండి. బ్రహ్మదేవుడు పూజించి సూర్యదేవునికి ఇచ్చిండు అన్నట్టు. కొడుకు అన్నట్టు. బ్రహ్మదేవుడికి సూర్యదేవుడు కొడుకు కాబట్టి సూర్యదేవుడికి ఇచ్చిండు. తర్వాత సూర్యదేవుడు శ్రీరామునికి ఇచ్చిండు. శ్రీరాముడు ఏం చేసిండు, విభూషణ్కి ఇచ్చిండు. విభూషణుడు లంకకు తీసుకుపోయే మార్గంలో సాయంత్రం వేళ అయింది. అప్పుడు ఏం చేసిండంటే విభూషణుడు పూజ చేసుకోవాలని చెప్పి అయితే ఈ శ్రీరంగంలో ఆ విగ్రహం పెట్టడం జరిగింది. విష్ణుమూర్తిని స్నానం చేసి వచ్చేలోపు చూస్తే స్వామివారు అక్కడనే నిలిచిపోయాడు. లేకపోతే అస్సలు లేవట్లేదంట విష్ణుమూర్తి. ఇక్కడే అందుకే శ్రీరంగం అనే ఈ పేరు వచ్చింది. ఈ టెంపుల్లో అమ్మవారు ఉంటుందండి. రంగనాయక అమ్మవారు అని ఉంటుంది. స్వామివారి భార్య అన్నట్టు. ఈ టెంపుల్ కూడా మనం దర్శించుకోవాలి అమ్మవారిని. తాయారు అమ్మవారు రోజు స్వామివారిని చూడడం కోసం అయితే ఇక్కడ నుండి వెళ్ళి ఇందులో మాత్రం మన ఫింగర్స్ ఏళ్ళు పెట్టి ఇంకా ఇంకొక ఏళ్ళు అయితే ఇటు సైడ్ పెట్టి స్వామివారిని రోజు తొంగి చూసేదట. కనబడతాడా లేదని ఉత్తర ద్వారం ఉంటుంది కదండి. ఆ కనిపించే ద్వారం నుండి వెళ్ళి స్వామివారు ఎప్పుడు దర్శనం ఇస్తాడో అని చెప్పి రోజు అయితే అమ్మవారి ఇలా నుండి వెళ్ళి చూసేది. ఇదే అడుగులండి అమ్మవారిది. ఇంకనైతే మనం టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు శ్రీరంగంలో అన్నదానం కూడా పెడతారండి. మనం అయితే టికెట్ తీసుకున్నామండి. ఇప్పుడైతే ఇదే లైన్లోకి వెళ్ళి మనం వెళ్ళాలి. ఇక్కడైతే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు అన్నట్టు. చేసుకున్నాక మనం అయితే లోపలికి వెళ్ళి ఇక్కడ అన్నదానం చేయొచ్చండి. భోజనం అయితే చాలా చక్కగా ఉంది. అరిటాకు వేసి సాంబారు రసం పెట్టి అయితే సూపర్గా అని చెప్తా. కడుపు నిండా తిన్నానండి. మస్తు అనిపించింది. ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అక్కడ అన్నదానం అయితే చేయండి. ఇంకనైతే మనం దర్శనం అయినాక అన్నదానం చేసి బయటికి రావచ్చండి. ఇక్కడ ఏంటంటే అన్నదానం చేపించే వాళ్ళ కూడా చాలా పుణ్యం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి టెంపుల్లో అన్నదానం చేయడం అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే ఆ దేవుడికి అన్నదానం చేయడం కూడా చాలా ఇష్టం కాబట్టి. ఇదే టెంపుల్లో రామాంజన వారు ఉంటారండి. ఆయన గురించి చెప్తాను. టెంపుల్లో ఆయననైతే ఇప్పుడు 8 సంవత్సరాల నుండి వెళ్ళి సమాధి అయిపోయాడు. కూర్చున్నట్టే ప్రాణం వదిలేశాడు. ఆయన బాడీ అయితే కుళ్ళిపోకుండా ప్రతి సంవత్సరం అయితే
గంధం నేపలాలతో అయితే మన శరీరం అనేది కుళ్ళిపోకుండా అలానే దాన్ని కాపాడుతూనే ఉన్నారు. ఆ విగ్రహం చూస్తే 2 కళ్ళు సరిపోవన్నట్టు చాలా బాగుంది. ఇంకనైతే ఇవన్నీ టెంపుల్ దర్శనం అయిపోయింది. బయటకు వచ్చినామండి. షాపింగ్ ఏరియా ఇది మొత్తం అయితే. స్వామివారి ఫోటో చూసిరా, చాలా బాగుంది. లోపలైతే అచ్చం స్వామివారు అలానే ఉంటాడు. ఇంకనైతే ఇక్కడ గంధం, పసుపు, కుంకుమ, రుద్రాక్ష మాలలు ఇవైతే కరంగమాల ఇవన్నీ చేతికేసుకునేటి రుద్రాక్షమాల ఇవన్నీ అయితే ఉంటాయి. చాలా బాగుందండి. ఇంకనైతే బయటకు వచ్చేసినాం. ఇక్కడైతే తినే ఫ్రూట్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా, చిన్న చిన్న బ్యాగులు ఇవైతే చాలా బాగున్నాయి. అటు అల్లకం వేరే ఉంటుందండి, 100 రూపీస్కి ఒకటి. ఇంకనైతే మా ఆయన కొందామన్నాడు. ఇంకా ఎందుకులే అని చెప్పి అన్న చిన్న చిన్న రోళ్ళు ఇవన్నీ అయితే బాగున్నాయి. ఇటు గంధం ఇట్లా మనమేమో డబ్బల్లా కలిపి పెట్టుకుంటాం కదా, అటు సైడ్ అయితే ఇట్లా ఒక రోల్ మీద ఇట్లా బండ పట్టి నలిసి ఆ గంధం అనేది తయారు చేస్తారండి. చిన్న చిన్నవి బాగా అనిపించింది, కానీ చాలా బరువు ఉంటాయి, మనం మోసుకరాలేం కదా. ఇంకా ఇసురు రౌతులు, రోళ్ళు, పొత్రాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈ బ్యాగులు ఏంటంటే చేయితోనే అల్లకం చేస్తారండి. అటు సైడ్ చాలా కష్టపడి బతుకుతారు, ఏదో ఒక పని చేసుకొని. ఇక్కడైతే ప్రసాదాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని చిన్న చిన్న స్వామివారి విగ్రహాలు అయితే భలే ఉన్నాయండి. స్వామివారి లోపల ఎలా ఉంటాడో అట్లాంటి విగ్రహాలు ఉంటాయి. కీ చైన్లు కానీ ఇంకా ప్రతి ఒక్క బొమ్మలు కానీ. ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఏడుస్తారు అన్నట్టు నేనైతే స్వామివారి విగ్రహం తీసుకున్నానండి. ఈ అంటే దేవుడు లోపల ఎలా ఉంటాడంటే టెంపుల్లో నల్లగా ఉంటాడు అన్నట్టు రూపం. ఇంకా మనం ఇంట్లో చాలామంది నల్లగా పెట్టుకోవడానికి ఇష్టపడరు కాబట్టి గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ ఇలాంటివి అయితే పెట్టుకుంటారండి. కొన్ని ఐటమ్స్ అయితే మన తెలంగాణలో దొరకాయండి, అక్కడైతే దొరుకుతాయి. అవి ఎందుకంటే మనం తెచ్చుకోవాలి, అంత దూరం వెళ్ళినప్పుడు ఐటమ్ అయితే కంపల్సరీ కొనుక్కోవాలండి. ఇక్కడైతే ముగ్గులు వేసుకునేటివి భలే ఉన్నాయండి. ఇంకా అటెండ్ చేసి అయితే చాలా చూసిన విగ్రహాలు కొనడానికి ఒక 5-6 చోట్ల చూసి ఇంకనైతే ఒక విగ్రహం తీసుకున్నాండి. స్వామివారికి తులసిమాల కూడా ఇష్టం, చాలామంది తులసిమాల కూడా అమ్ముతారు. ఇక్కడైతే షాపింగ్ ఏరియా చాలా ఉంది. ఇంకా మనం ఏమైనా బట్టలు తీసుకోవాలనుకుంటే కూడా, టెంపుల్కి వెళ్ళడానికి, స్వామివారికి అమ్మవారికి పెట్టాలనుకుంటే కూడా ఇక్కడైతే ఉంటాయండి. కొంతమంది మొక్కుంటారు కదా పెట్టడానికి. ప్రతి చోట అయితే ఫొటోస్ ఇలా విగ్రహం అయితే అమ్ముతురండి స్వామివారి దగ్గర. ప్రతిసారి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే శారీ కట్టుకొని వెళ్ళాలండి. మినిమం ట్రై చేయాలి శారీ కట్టుకొని వెళ్ళడానికే. తర్వాత మనం డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే శారీ కట్టుకోవాలని అంటారండి. ఇక్కడైతే మనకు చిన్న చిన్న అరటి పండ్లు భలే స్వీట్గా ఉంటాయండి. ఇటు సైడ్ వేరే ఉంటాయి అన్నట్టు, చక్కెర పొంగల్ అంటారు ఏదో అంటారు సంథింగ్ వాటి పేరు. ఇక్కడైతే ఇత్తడి అండి, నేను అడిగాను కొన్ని తీసుకుందామని. ఇక్కడ అన్ని ఇత్తడి సంబంధించినవి ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారి విగ్రహం తెద్దాం అనుకున్నా, ఇంకా ఆలోచించిన, కాకపోతే కలర్ షేడ్ అయితే కావచ్చు, నల్లగా అయితే కావచ్చు అనుకున్నా. ఇక్కడైతే మొత్తం ఐటమ్స్ ఏనండి. కొంచెం జాతరలలో ఎక్కువ ఉంటాయి. వినాయకుడు చూసిరా, బుక్ పట్టి చదువుకుంటుండు, భలే ఉంది కదండి విగ్రహం. ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా ఉంది, కృష్ణుడిది కూడా ఉంది. ఇంకెన్ని చూసినా సరిపోవండి. మొత్తానికైతే ఇవన్నీ తిరుక్కుంటా కొంచెం షాపింగ్ చేసి ఇంకనైతే ముందుకు వచ్చినామండి. ఇక్కడైతే ప్లేట్ అరటాకు బెరడుతో చేసిరండి న్యాచురల్గా, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా. ఇక్కడైతే చూసిరా, ఈ విగ్రహాలు చూస్తే మస్తు అనిపించింది. మనం తెచ్చుకుంటామండి ఇష్టంగా, కాకపోతే కొంచెం పూజ చేసేటప్పుడు తోమడం అవన్నీ చేయాలి. ఇక్కడైతే చిన్న చిన్న పీఠాలు అన్నట్టు దేవుళ్ళు పెట్టుకోవచ్చు వీటి మీద మనం. ఎందుకంటే ఇత్తడి చెంబులో వాటర్ వేసి కూడా ఇప్పుడు చాలామంది పెట్టుకుంటారు కదా, అలా కింద పెట్టుకోవడానికి అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఒక్క పీట అడిగితే దాదాపు 100 రూపీస్ అన్నాడు. చిన్న చిన్న బొమ్మలు ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయండి. చిన్న పిల్లలు అయితే సరదాగా మస్తు ఆడుకుంటారండి. ఇంకనైతే చిన్న చిన్న మేము షాపింగ్ చేసినాం, కొంచెం టైం ఉంది కాబట్టి. ఇంకా బ్యాగులు కూడా బాగున్నాయి కానీ తీసుకుందాం అనుకున్నా. ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా తీసుకుందాంలే అని చెప్పి అనుకున్నాం. మన ఇంట్లో అయితే చాలా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో క్యూట్గా, అదైతే నేను చూడలేదండి, మా ఆయన అయితే చూసిండు. ఇంకా ఆడికెళ్ళి ముందుకు వచ్చినాం. షాపింగ్ ఏరియా అయితే చాలా ఉంది, తక్కువ రేట్లే ఉంటాయండి. వెళ్ళినప్పుడు అయితే ఎవరైనా ఖచ్చితంగా ఏదో ఒకటి సంబంధించింది కొనుక్కొచ్చుకోండి మన జ్ఞాపకంగా. నేనైతే విగ్రహం తెచ్చిందండి స్వామివారిది, చాలా ఇష్టంగా తెచ్చిన, పూజిస్తా. నాకైతే బాగా ఇష్టం అండి దేవుళ్ళు అంటే, ఎందుకో తెలియదు మనకైతే. ఎందుకంటే మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి. దేవుడు అయితే ఎన్నటికీ మనల్ని అన్యాయం చేయడు. నాకు మెయిన్ టెంపుల్లో గుర్తుకొచ్చేది ఏంటంటే, స్వామివారిని ఎంత చూసినా కూడా నా మనసు అయితే తనివి తీరలేదు అన్నట్టు. 2 కళ్ళు సరిపోలేదండి, ఆయన రూపం చూస్తా అంటే నిలువెత్తుగా మనసు అయితే పులకరించిపోయిందని చెప్తా. ఎందుకంటే ఆ అనుభవంతో చెప్తున్నాను. ఆ ప్లేస్లో శ్రీరంగంలో కూడా నేను అడుగు పెడతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. దేవుడు అనుగ్రహం ఉంటేనే ముందు అడుగు వేస్తామండి. ఇంకనైతే అయిపోయిందండి. అందరి బాయ్.